అమెరికాను భారీ మంచు తుఫాన్ తాకింది. టెక్సాస్ నుంచి వర్జీనియా వరకు దాదాపు 11 దక్షిణాది రాష్ట్రాల్లో భారీ స్థాయిలో మంచు వర్షం పడుతుంది. అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక టెక్సాస్, ఓక్లహామాపై పంజా విసురుతున్న ఈ భీకర మంచు తుఫాన్ కారణంగా పలు రాష్ట్రాల్లో విమాన సర్వీసులకు ఆటంకం కలిగింది. దాదాపు 7,000 విమాన సర్వీసులు రద్దయినట్లు అధికారులు వెల్లడించారు. మంచు తుఫాన్ కారణంగా అమెరికాలోని 20 కోట్ల మందికి పైగా ప్రజలు ప్రభావితం కానున్నారని, అవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. వాతావరణ హెచ్చరికలతో అమెరికాలోని పలు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. కెంటకీ, వర్జీనియా, కాన్సాస్, ఆర్కాన్సాస్, జార్జియా, మిసిసిపి సహా పలు రాష్ట్రాలు ఎమర్జెన్సీ పరిస్థితిని విధించాయి. మిసిసిపి, ఫ్లోరిడా వంటి దక్షిణాది రాష్ట్రాల్లోనూ ప్రమాదకర స్థాయిలో చలి వాతావరణం ఉంటుందని అధికారులు వెల్లడించారు. అమెరికాలో మంచు తుఫాను కారణంగా న్యూయార్క్, న్యూజెర్సీలకు వెళ్లి అక్కడి నుంచి వచ్చే విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. ప్రయాణికులకు ఈ మేరకు అడ్వైజర్ జారీ చేసింది. ముందస్తు టికెట్ కొనుగోలు చేస్తున్న వారికి తమ సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపింది.